గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం పార్వతీ పరమేశ్వరకు ఓం నమః శివాయ. శుక్రవారము నాడు సిరిని విడవద్దు, దివ్యనొగద్దు, భూమి నెట్టద్దు, తోబుట్టు మనసు కష్టపెట్టద్దు, సంధ్య మరి సంధ్య నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడతగదు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడతగదు, వెళ్ళాలు కంట తడి పెట్ట నింట, కళ్ళలాడని వింట గోమాత ఎంట, ముగ్గుల్లో పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి శిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి శిరముగా నుండు. ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి కూడా అమ్మ లక్ష్మీదేవి లేనిది ఎవరితో నీతో కాదు నాతో కాదు, ప్రతి మనిషికి భూమి మీద పుట్టినాక ప్రతి ఒక్కరితో కూడా ఆ డబ్బు లేనిది ఎవరితో కాదు, ఆ మహాలక్ష్మినే అమ్మను మనము ఎంత విధిగా ఎంత వినయము విధేయత ప్రేమ అనురాగముతో అనేది అమ్మననేది ఆశీర్వదించితే తప్పకుండా మన ముర్ర అమ్మ ఆలకించుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుంది, మనిషిని మంచితనము మంచి మాట మంచి పలుకు మంచి విధానం అనేది లేటుగా ప్రవర్తిస్తుంది. చెడును సెకండ్లోనే ఉపయోగించుకుంటారు మనుషులు. చెడునంటే కనుక అంగని పనులు తినే అన్నము కూడా సాలిచ్చే చెడును ఒక్క సెకండ్లోనే పట్టుకుంటారు. మంచిని చెప్పుతాం విను అంటే కనుక ఏ మనిషి కూడా దూరంతో పెడతారు మంచిని, కానీ చెడు సెకండ్లోనే వింటారు. మంచితనం అనేది లేటుగా ప్రవర్తించుకుంటారు. కానీ చెడును వదిలే మంచి మాట మంచి పలుకు మంచి విధానం అనేది ప్రతి మనిషి భూమికి వచ్చినాక ఎందుకో అమ్మ మరీ ఇంట్లో చెప్పుతుందని మీరు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క మనిషి ఇంకన వయసులో 38, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేలాగా ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాలా, మంచిగా ఉండాలా, వినయము విధేయత ప్రేమ అనురాగం అనేది ఉండాలా, మనిషికి సాటి మనిషికి గౌరవం ఇవ్వాలా, మనిషిలో అనేది ఒక అహంకారము తీసి పక్కన పెట్టి మనిషి అనేది ఒక ప్రవర్తించుతే గనక ప్రతి మనిషి కూడా సక్సెస్ అయ్యి ఆ భగవంతుని సందిటిలోకి వీళ్ళు కాదు వాళ్ళు కాదు ప్రతి మనిషి కూడా ఆ భగవంతుని బిడ్డలని మనము చేరగలుగుతాము. కానీ ఇతని మనిషిని మనము నొప్పి పడిన బాధ లేదు, ప్రతి పక్క మనిషిని అనేది నొప్పించరాదు జీవితం అనేది. ఎందుకంటే నేను కాదు ఆ భగవంతుని మాటగా నేను చెప్పగలుగుతాను. అమ్మ ఇంతేలా చెప్పేది అనేది అనుకోవాకండి. మనిషి అనేది ఒక్క మనసు అనేది పెట్టండి, అర్థం చేసుకోండి. ఆ మాటలోనే ఆ పలుకులోనే ఆ విధానంలోనే చెడ ఏది కూడా మనకనేది ఏది సంసారంలో కానీ ఒక ప్రతి ఒక్కటి ఒక డబ్బు విషయం లక్ష్మీదేవి కూడా మనం వినయం విధేయత ప్రేమ అనురాగముతో ఉంటే కనుక అమ్మవారు కూడా లక్ష్మీదేవి కూడా మనకనేది కటాక్షం అనేది కలగగలుగుతుంది. మన అహంకారమే మనకు దెబ్బ కొడుతుంది. నేను చెప్పడము కాదు, ప్రతి మనిషి కూడా తెలుసుకోండి. అహంకారమే చాలా దెబ్బది, ఒక రోగముతో సమానం అహంకారం అంటే. మనిషి అనేది అమ్మ అని పిలిచిన అని అక్క అని ఏ మంచితనం వినయం విధేయత ప్రేమ అనురాగం అనేది ప్రతి మనిషిలో అనేది అందుకుంటే గనక అందరిలో కూడా లక్ష్మీదేవి మన ఆత్మలోనే కొలువు తీరి ఉంటుంది. ఎవరికైనా కూడా వయసు అనేది అయిపోయినాక తెలుసుకుంటే గనక ఈ అర్థంలో పడడం తప్పక ఏమి అనేది అనుకూలం అనేది ఉండదు. మనిషి సాటి మనిషిగా ఎంతమంది పిల్లలు ఉన్నా ఎంతమంది ఉన్నా ఎవరు ఉన్నా కూడా అందరూ కూడా మన ఎమ్మడి రారు. ఆరోగ్యము బాధలేనప్పుడు ఆ బాధ ఆ ఒక్కటి అన్నీ బాధపడాల్సింది మనమే. కానీ
ఒక పక్క కష్టము చేసినా కూడా భగవంతుని అనేది ఒకవైపున రెండు మాటలు మనం అనుకుంటే కనుక ఎంత ఆనందం అనేది ఉంటుంది. నేను చెప్పడము కాదు, ప్రతి మనిషి కూడా తెలుసుకుంటే వ్యర్థములు అనేది పడరు. ఎందుకమ్మా ప్రతి ప్రయోజనము కూడా నీకు ఏమీ ఉండదా, ఇదే చెప్పుతోని మీరు అనుకోవచ్చు. కానీ మనకు భూమి మీద వేసినాక అందరూ కూడా ఎవరు చెప్పినా ఎవరు చేసినా కూడా మన మనసు అనేది ఒక నిలకడ పెట్టుకొని మంచి మనసుతో ముందడుగు వేస్తే కనుక సక్సెస్ పనులు అయితే సాగగలుగుతాయి ప్రతి మనిషికి కూడా. కానీ భగవంతుడు అనేది సృష్టికర్త కృష్ణ పరమాత్ముడు, ఆ భగవంతుడు అనేటోడు ఒక ఆయన ఆయన ఏమి చేసేసినాడు, అడుక్కునేవాడికి ఏమి చేస్తుంది, పాత గుడ్డ ఉంటుంది, ఒక బొచ్చ అనేది అన్నం ఉంటుంది, ఏ తల్లి పెడతాది ఏ తండ్రి పెడతాడని చెప్పి ఆయన ఇటు అటు చూసి ఆ భిక్షం ఎత్తుకొని చీకరించి ఆలకించి తినేవాడు. ఒక చెట్టు కింద ఏమి చేసినాడు, ఒక బిచ్చగాడు ఏం చేసేసినాడు, ఇట్లా పండుకొని ఆలోచన చేస్తా ఆయన ఏదో ఇదిగా అనేది ఒక ధోరణములో అనేది ఉండడు. కానీ అన్నం టైం వస్తే ఇంత బిచ్చం ఎత్తుకొని తినడమా లేదంటే ఆ చెట్టు కింద పండుకోవడమా ఉండేవారు. ప్రతి మనిషి బిచ్చగాళ్ళు అంతే కదా. కానీ ఆ బిచ్చగాడైనా గడ, ఆ భగవంతుడు వేసిన బిచ్చగాడైనా గడ, కోటీశ్వరుడైన బిచ్చగాడైనా ప్రతి మనిషి కూడా భగవంతుడు కృష్ణ పరమాత్ముడు, ఆ భగవంతుడి సృష్టికర్త వేసిన వాడే కదా ఆయన కూడా. కానీ ఏమి చేసేసినాడు భగవంతుడా, మేము ఇంతేనా, ఈ బిచ్చమా తెచ్చుకొని ఈ తినడమేనా, నీ దర్శనం అనేది మాకు భాగ్యము కలిగించదా స్వామి ఏమిటని చెప్పి గుడికి తాపల కాడికి పోయి ఆడ నిలబడుకొని ఆ భిక్షం ఎత్తుకుంటా ప్రతి మనిషి కూడా మంచి మంచి పట్టు చీరలు అయ్యి ఈ నగలు అన్నీ వేసుకొని మంచిగా మగవాళ్ళు మంచి వస్త్రాలు వేసుకొని ఆ గుడిలోకి దర్శనానికి పోతారు. మేము అడుక్కుండే వాళ్ళము ఏమి చేస్తాము స్వామి, ఆ ఒక్క బొచ్చ ఇచ్చినావు, ఒంటికి పాత గుడ్డలు ఇచ్చినావు, మమ్మల్ని అంటే కనుక నీ దర్శనానికి లభించలేదు కదవయ్యా, మేము ఏమి చేయాలయ్యా కృష్ణ పరమాత్మ, ఒక్కసారి సత్య సావతులకు నీ దివ దర్శనము మేము కోరుకుంటాను స్వామి, నీ మెటికల కాడ ఉండాము, నీ దర్శనము కావాలని ఏడుకుంటానమయ్యా అని అడిగేవాడు. కానీ ఆ ఊరిలో ఒక్క పెద్ద మనిషి ఏం చేస్తాడు, ఊరిలో అందరూ కూడా ఒకే ఒక మాట, ఎవరు రాకూడదు, భిక్షగాలు రాకూడదు, ఎవరు రాకూడదు అంటే ఆ ఊరి ఒక సాగస్తమైనది ఊరు అన్నమాట. ఆ ఊరికి ఒక సావుకారి అనేటోడు ఉండేవాడంట, పెద్ద సావుకారు అనేటోడు. కానీ ఒక బిచ్చగాడు కాకూడదు, ఒక బీదవాడు అనేది ఎవరు ఆ దాటు పడినా కూడా అసహ్యం, నాకు అసహ్యం అసహ్యం అనేవాడంట. ఆ భార్య మంచి విల్లాలు, ఆ భార్య ఎవరికైనా దానము కానీ ధర్మము కానీ భగవంతుడే ఆ ఇది కావాలని కోరుకుండేదంట భార్య. కానీ ఒక్కప్పుడు ఏం చేసేసినాడంట, ఆ దర్శనానికి ఈ పొద్దు ఒక్కోటి వైకుంఠ ఏకాదశి మనమంటూ ఏమండి ఎప్పుడు నీకు డబ్బులు కావాలా, నువ్వు సావుకారి అంటావు, అది అంటావు ఇది అంటావు, మనమంటూ ఒక్కసారి కృష్ణ పరమాత్మునికి దర్శనానికి పోదాంనట. పిచ్చి మకమదానా, ఎంతో నేను డబ్బు సంపాదించిన, నీకెంతో నగలు కావాలన్నా, కిరటము కావాలన్నా, బంగారు వజ్ర వైడూర్యాలు కావాలన్నా, నా డబ్బు ఎంతైనా నేను సంపాదించినాను, నీకేమన్నా కావాలన్నా చెప్పు, దేవునికి నేను ఇయ్యగలుగుతా, నా ఎంచున కావాల్సినంత ధనం ఉంది, ధాన్యం ఉంది, నేను ఇయ్యగలుగుతా నీ దేవునికి, గుడికెందుకు నేను రాను అని స్వామి అనగాకయ్యా ఆ మాట. భిక్షగాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళ దారిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఆ భూమిని చేసిన కొందరిని సావుకారులుగా పుట్టిస్తారు, కొందరు లేని వాళ్ళని పుట్టిస్తారు, కొందరు భిక్షగాళ్ళగా పుట్టిస్తారు. ఆ భగవంతుడు చేసిన సృష్టికర్తలే కదా ప్రతి మంచి భూమి మీదకి వచ్చినాక ప్రతి బిడ్డ కూడా భగవంతుడి బిడ్డలమే కదా మనము. ఎందుకయ్యా నీకు కలిగిందని ఆ మాట అనకూడదు అని భర్తకు చెప్పగలిగితే, ఏమీ లేదు చెప్పు నీ కోరిక ఏమంటే, నా కోరిక ఏముంది స్వామి, స్వామి నగలు అడగలేదు, నీ బంగారు వజ్ర వైడూర్యాలు అడగలేదు స్వామి, ఆయనకు పంచ బలహార్థాలు నేను సంవత్సరానికి ఒక్కపారి ఆ మహానుభావునికి అంగీకరించి నేను చేసి పెట్టగలుగుతాను స్వామి అని చెప్పి అన్నాడట. అయ్యో అంతే కదా, నీ కోరిక ఏముంది అని చెప్పి
నీకేమేమి కావాలనో చెప్పు, అన్నీ తెచ్చిస్తాను, నువ్వు చేసి పెట్టుకో, గిన్నింటలు మొత్తం చేసేసుకొని పెట్టేసుకొని చెప్పి ఆ భార్యకు చెప్పి అన్ని సరుకులు తెచ్చి వేసేసి నీకేమి కొంటే ఆమె పంచ పదార్థాలు అన్నీ 108 అన్నీ వస్తారన్నీ ఒక పల్లెరంలో పెట్టుకొని బేర్చుకొని భర్త చేతికి ఇచ్చి ఈమె టెంకాయ తీసుకొని ఆ భార్య భర్త ఇద్దరూ కలిసి ఆ కృష్ణ పరమాత్ముని కాడికి పోదామని చెప్పి అనుకుంటున్నారట. ఆ పూజారి నాయన ఈ పొద్దు వైకుంఠ ఏకాదశి కాబట్టి అంతా ఇండ్లలోనే ఉండారు చేస్తుండారు, ఎవరు ఏం అంగీకరించలేదు. కానీ ప్రతి ఒక్కరు మీరు కూడా ఆయన బిడ్డలే, నేను ఆయన బిడ్డనే, మన భూమి మీదకి వేసినాక ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలమే కదండి. ఆ పూజారి ఏమి చేసేసినాడు, రాండి నాయన, ఎవరు రాలేదు ఊరి జనము, మీకు దర్శనము చేసుకుందరు, గుడిలోకి రాండి నాయన అని అంగీకరించినాడంట. అంగీకరిస్తే సరే స్వామి అని చెప్పి వాళ్ళకు తోసిన గుడ్డలు వేసుకొని విధి చేసేసుకొని భగవంతుని దర్శనానికి అనేది పోయినారంట. అప్పుడు భార్యాభర్తలు అనేది ఇద్దరు వచ్చి చూస్తే ఏమండి శ్రీవారు, ఎవరే కానీ ఈ పొద్దు ఒక్కరు కూడా బిచ్చగాడు లేరు, ఎవరే కానీ బీదవాళ్ళు లేరు, బిచ్చగాడు లేడు, ఎవరే కానీ లేరే అని సంతోషపడుతున్నాడంట. ఎందుకు స్వామి అట్లా అనుకోవడం ఎందుకు, వాళ్ళు ఎక్కడైనా బిచ్చారి పోయినారో ఏమోలే, అట్లా అనుకోవడం మనం ఎందుకు తప్పు కదా అని ఏదో ఇద్దరు కలిసి ఆ పంచ పదార్థాలు ఎత్తుకొని ఆ కృష్ణ పరమాత్ముని కాడికి దర్శనానికి పోతారే ఈ బిచ్చగాళ్ళను ఆయన పూజారి మొక్కు అని మీరు అంగీకరించండి, మీకు దర్శనం ఇస్తాడు ఆ భగవంతుడని చెప్పి అన్నాడు. వాళ్ళను లోపలికి అంగీకరించి స్వామి మేము చేసిన పాపము ఏమి, మేము చేసిన నేరము ఏమి స్వామి, మేము బిచ్చవాళ్ళమని మాకు ఈ అవతారము మాకు అనుగ్రహించినావు, మేము గుడిలోకి వచ్చేదానికి అనుకూలము లేదా అని చెప్పి ఆ భగవంతుని 2 చేతులెత్తి వాళ్ళు వేడుకొని బాధపడే సమయములో అప్పుడు ఈ సావుకారి అనేది వచ్చి మీరు వెలివేసినాయన్లాలా మీరు లోపలికి అంగీకరించినారు ఎందుకు ఎక్కడని చాలా కోపపడి సీదరించుకొని విధి చేసి చేస్తుంటే అప్పుడు వాళ్ళు బయటికి వచ్చేసి ఏమి చేసేసినారు, స్వామి కృష్ణ పరమాత్మ నీకు నా భార్య పిండి గుంటలు అన్నీ నీకు ఏమేమి ఇష్టమైనటని తెచ్చిందని చెప్పి అక్కడ పెట్టేసినాడంట. ఆయనకు ఎదురుగా పెద్ద తట్ట పెట్టి ఆ తట్ట ఆయనకు ఎదురుగా పెట్టి ఆయనను తినమంటే ఆయన ఏమి చేసినాడు, కృష్ణ పరమాత్ముడు భార్యాభర్తలు ఆ పూజారి అందరూ చూస్తున్నాం కానీ వీళ్ళు ఏం చేసేసినారు, మళ్ళీ బయటికి పోయి మేము చేసిన నేరం ఏమి స్వామి నాయన అని చెప్పి అంటాడు. అంటే ఏమి చేసినాడు, తినని కృష్ణ పరమాత్ముని స్వామి రాండి భుజించుదురు కృష్ణ పరమాత్మ, కృష్ణ రా స్వామి అని ఆ భగవంతుని ఏడుకొని భార్యాభర్తలు అంటే ఆ భగవంతుడు వాళ్ళ పిండి వంటల్లోనే ఆయన నిలువు దర్శనం ఇచ్చేసి ఆ ప్లేటు ఇట్లా పట్టుకొని ఆ గుడి కాడ బయట ఉండే వాళ్ళ మెటికల కాడికి పోయి ఆ తట్ట ఎత్తుకొని పోయినాడంట. ఏమి నాయన తినండి అంటే మేము తినము స్వామి, చెయ్యము, మేము చేసిన పాపము ఏమి, మమ్మల్ని చిన్నతనము పడిసా, అవమానము పడిసా, ఎందుకయ్యా మమ్ము ఇట్లా విధి చేస్తుంటారు, ప్రతి మనిషి కూడా భూమి మీదకి వచ్చినాక ప్రతి ఒక్కరూ కూడా నీ బిడ్డలవే కదా అని చెప్పి చాలా బాధపడినారంట. ఆ బిచ్చగాడు బాధపడితే ఆ కృష్ణ పరమాత్ముడు ఏమి చేసేసినాడు నాయన, భూమి మీదకే ప్రతి బిడ్డను కూడా ప్రతి ఒక్కరిని ఉండేవాళ్ళు కాదు లేని వాళ్ళగా అందరినీ నా బిడ్డలే, నేను అంగీకరించిన నా బిడ్డలనే కదా నాయన మన భూమి మీదకి వేసింది, అదంతా ఏమీ లేదు, ఉండేవాడు లేదు లేనివాడు లేదు, తినండి నాయన అని చెప్పి ఆ పంచ పదార్థాలు తీసుకొని ఆ బిచ్చగాళ్ళకు పెడుతుంటే ఈ సావుకారి అని ఆయప్ప ఏమి చేసేసినాడు, ఇట్లే ఆలకించి చూస్తూ ఉంటే స్వామి కృష్ణ పరమాత్మ నా కన్ను తెరిపించినావయ్యా, నా అహంకారము నువ్వు తగ్గించినవు స్వామి, తెలియక నా మోరకెత్తముతో నేనే సావుకారిని, నేనే ఒక విధి నేను అనుకున్నా, ఇది అనేది నీ దివ్య దర్శనము మాకు కలిగించినవని చెప్పి ఆ భగవంతుని ఏడుకొని ఆ విధి చేస్తే అప్పుడు ఆ అహంకారం ఉండి ఆ సావుకారికి కూడా దర్శనం ఇచ్చా, ఆ భార్య వలన హాయిపకు దర్శనం వచ్చా, ఈ పూజారికి దర్శనం వచ్చా, ఈ భిక్షగాళ్ళకు కూడా ఆ పంచ పదార్థాలు అన్ని వంటలు చేసినటన్ని అందరికీ చేసి నా బిడ్డలు మీరు తినాలా అంగీకరించండి, నేను ఒక్క తృప్తి పడతాను, నేను
మీరందరూ కూడా నేలన పోయే నల్లసీమ ఎర్రసీమ భూమిని తెచ్చిన ప్రతి పక్షితో కానించి ఆ జీవరాశులకు అన్నిటికీ సర్వసమూ నేనేనని చెప్పి ఆ మహానుభావుడు దర్శనం ఇచ్చినాడంట. అప్పుడు ఆనందం అనేది పొంగి పొరల పాలైపోయి ఆనందం అనేది ఆ బిచ్చగాల వలన, ఈ పూజారి వలన, ఈ అహంకారం పెట్టుకునే సావుకారికి కూడా దర్శనం అనేది ఎంత విధిగా అయిందో చూడు. కానీ ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే, అది నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్కరికి కూడా అందరూ డబ్బు ఉండే బతకరు, అందరూ డబ్బు లేకుండా బతకరు. ప్రతి మనిషి భూమి మీదకి వచ్చినాక ప్రతి ఒక్కరికి డబ్బు కావాలా, ఉండేవారికి కావాలా, లేని వాళ్ళకి కావాలి. ఉండేవాడు ఉంటే కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటాడు, ఉండేవాడు ఉంటే 10 నగలు ఎక్కువ వేస్తాడు. అంతేగాని ఆ భగవంతుడికి అనేది అందరం ఆయన బిడ్డలము కాబట్టి ప్రతి మనిషి తెలుసుకొని ఉండేవాళ్ళు లేని వాళ్ళను వెలివేసినట్లు వేయకూడదు. మరీ 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 కూడా తెలుసుకోండి. ఉండేవాడు లేడు, లేనివాడు ఉంటే కనుక నువ్వు ఇంట్లో నువ్వే తింటావు కదా. మనిషికి అనేది గౌరవం ఇవ్వండి. గౌరవం ఇయ్యలేని పక్షానికి తలదించుకోండి, కానీ మనిషిని అనేది చిన్న చూపు చూడొద్దు లేరని చెప్పి. ఒకప్పటికే ఎన్నెల 15 రోజులు వెన్నెల, 15 రోజులు ముబ్బు, అమావాస, పౌర్ణమి ఎందుకు వచ్చేది మనట్లా వాళ్ళకే, తెలుసుకుండే వాళ్ళకే. ఆ భగవంతుడు సృష్టికర్త వేసింది ఏంటికి? 15 రోజులు ఎన్నెలంటే ఖుషిగా నవ్వుకోవడం, హ్యాపీగా ఉండడం దానికి వెన్నెల. మనిషికి మొబ్బు అంటే అమావాస్య అంటే ఒక మొబ్బులో ఒక్క ఏమీ దిక్కు మాలోకము తెలియని ఒక పచ్చం అనేది అమావాస్య అంటే కనుక. కానీ మొబ్బు వచ్చినా ఎన్నెల వచ్చినా సంతోషపడాలా, మొబ్బు వచ్చినా సంతోషపడాలా. మానవత్వం ఎత్తినాక ప్రతి మనిషి కూడా జీవితంలో వ్యర్థములో పడుకోకుండా ప్రతి మనిషి కూడా తెలుసుకొని బాగుపడితే గనక ధన్యులవుతారు. అంటే కానీ మనం వచ్చినాక ఇక్కడే ఉండేదంటూ ఏమీ లేదు. భూమి మీదకి వచ్చినాక పుట్టడం గిట్టడ, పుట్టినాక గిట్టడకైంది తప్పదు కదా. అది నేను చెప్పడం ప్రతి మనిషికి కూడా తెలుసు. మాకు తెలుసు కదమ్మా నువ్వు చెప్పేది అంటే, తెలియక ఉండే అమాయకము అనేది తెలుసుకొని ఇంకా ముందడుగు వేసి బాగా విధిగా ఉండాలా, తెలుసుకోవాలా. మానవత్వం ఎత్తినాక ఇదిగా అనేది ఉండాలా అని నేను ఆ కోరిక కోరుకుంటాను ప్రతి మనిషిని కూడా. నేను ఏ ప్రయోజనం చెప్పినా ఏమి చెప్పినా కూడా సాటి మనసులంగా మనం తెలుసుకుందాము, మంచిగా మసులుకుందాము. మంచిగా మాటలు, మంచి మాట, మంచి పలుకు, మంచి విధానంలో ఒక విధిగా అనేది ఉండాలని చెప్పిన ఉదయపూర్వకంగా నేను కోరుకుంటాను. అది నేను చెప్పడం కాదు, భగవంతుడి అనుగ్రహం అనేది నా మాట కాదు, భగవంతుడి మాట ఇది. కానీ మనిషిని అనేది తీసేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా మనిషి అనేది వయసు అనేది ఎప్పటికీ వయసుగా ఉండేటట్టు మనం అనుగ్రహించుకొని తెచ్చుకోలేదు కదా మన జీవితము. ప్రతి ఒక్కరు కూడా ముసలోళ్ళు కావాల్సిందే, తప్పదు కదా. కానీ ముసలోళ్ళు అయినాక చా అని చీగ తిరించుకుంటే ఎట్లా పోతారా మనుషులు, ఎట్లా విధి చేస్తారా మనుషులు? సాటి మనిషిగా అర్థము చేసుకొని మసులుకుంటే గనక చాలా ధన్యులవుతారు. మనం పూజలు చేయకునే బాధలే, మనము చేతులెత్తి మొక్కకునే బాధలే, సాటి మనసులను అనేది గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. సాటి మనసులకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, మీ చేతనైతే ఒక ముద్ద సహాయముగా పెట్టండి. మీకు కూడా వెనకల భగవంతుడు సదాస్తని కాపాడగలుగుతాడు. మరీ చెప్పడం ఏమంటే, తల్లిదండ్రులకు అనేది అన్నం పెట్టక, నీళ్లు లేక, తిండి లేక, తిప్పలు లేక చాలా శతమతమవుతున్నారు ముసలి వాళ్ళు వయసు అయిపోయినాక. కానీ మనం అంటూ ఒకప్పుడు ముసలోళ్ళం అవుతాము కదా అనేది మనిషి అనేది తెలుసుకోండి, వ్యర్థములో పడకాకండి. ఇప్పుడు వయసు ఉన్నప్పుడు ఏమి కానరాదు. వయసు అనేది తగ్గిపోయినాక అయ్యో ఇది అయ్యో అని అంటే ఎనిక్కిపోయిన మాట మళ్ళీ ముందుకు రావాలంటే రాదు. కానీ తెలుసుకోవాలని ప్రతి మనిషికి నేను మరీ చెప్పడం ఏమిటో తెలుసుకోండి, వ్యర్థములో అనేది పడకూడదని చెప్పి ఇది చేస్తాను. కానీ మనిషి అనేది మనమేం ఇదే వయసుతనం అనేది ఉండదు కదా. భగవంతుడు అనేది సృష్టికర్త ఇచ్చినాక పుట్టక గిట్టక అని గుక్కనాడు గిట్టాల్సిందే కదా. ఎందుకు పౌరుషాలు, పంతాలు, మనసులో అనేది ఈడ్ష్యాలు, ఎందుకు కుట్లాలు, కుటంతరాలు అనేది ఎందుకు పెట్టుకుంటారు? ఆ మనిషి అనేది ఏ అనపాక్షము లేకుండా జీవితం అనేది ఉంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యే పనులు సాగగలుగుతాయి. అది నేను చెప్పడము కాదు, ప్రతి మనిషికి కూడా పనులు అనేది ఆటోమేటిక్గా తయారైపోతాయి.
ఈ పని కాలే, ఆ పని కాలే, మాకు ఇది కాలే, అది కాలే అని ఎన్నెన్నో మనసులో అనేది మీరు వేదన పడుతుంటారు. చాలా మంది వేదన అవుతున్నారు. ఆ వేదనకు గురయ్యేదానికన్నా 2 మంచి పనులు, మంచి మాట, మంచి పలుకు, మంచి విధానంలో మీరు చెయ్యండి. మీకెందుకు పనులు కావు, ఎందుకు సక్సెస్ కాదు, ప్రతి మనిషికి కూడా సక్సెస్ అవుతుంది. అది ప్రతి మనిషి కూడా అర్థం చేసుకొని అర్థంలో కూడా ఆ భగవంతుని సన్నిధిలోకి ఇక్కడ ఉండే వాళ్ళం కాదు, అందరం కూడా పోయే వాళ్ళమే. వచ్చి సంతకు వచ్చినాము ఎప్పుడో ఒక మరి ప్రతి మనిషి కూడా తగ్గుమెట్టుగా పోవాల్సినదే. తగ్గుమెట్టు అయినాక తెలుసుకుంటే కనుక ఏమీ రాదు. మనిషి అనేది అర్థంలో పడుకోకుండా ఆ భగవంతుని అనేది అనుగ్రహం అనేది ప్రతి మనిషికి ఉండాలని నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటున్నా. ఓ